బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఇవాటికి 20 రోజులండి. 20 రోజులుగా ఆయన దీక్ష కొనసాగుతూనే ఉంది. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అసలు ఎప్పుడు ప్రాణాలు కోల్పోతాడో అర్థం కానటువంటి అంత క్రిటికల్ సిచ్యువేషన్కి పొజిషన్ తయారైంది ప్రస్తుతం. కానీ కనీసం ప్రభుత్వం నుంచి చలనం లేదు. సోనం వాంగ్చుక్ 20 రోజులుగా ఆయన దేనికోసం ఉద్యమం చేస్తా ఉన్నాడు, దేనికోసం జంతర్ మంతర్ దగ్గర నిరవధిక దీక్షకు దిగాడు. ఏదైతే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అయ్యి విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోయింది, వాళ్ళు ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తూ ఉంటారు, ఆ పేపర్ లీక్ అయిందంటే వాళ్ళు పడ్డ కష్టమంతా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ కుటుంబాలకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దేశంలో ఇంకెప్పుడు కూడా పరీక్ష పేపర్లు లీక్ కాకూడదు. ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక పంపించాలి. అలా జరగాలి అంటే ఎవరైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో అతను రాజీనామా చేయాల్సిందే. అతను రాజీనామా చేస్తే కానీ నేను ఈ దీక్ష నుంచి విరమించను అని చెప్పి ఆయన దీక్ష చేస్తూ ఉన్నాడు. 20 రోజులుగా కొనసాగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ దీక్ష, ఇదంతా మానిటరింగ్ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని లేవనెత్తిందే వాళ్ళు. కాక్రోచ్ జనతా పార్టీ అతను ఎవరైతే ఈ పార్టీని సోషల్ మీడియాలో స్థాపించాడో అభిజిత్ దీప్కే, అతను అక్కడే జంతర్ మంతర్ దగ్గర ఉన్నాడు. అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. కానీ అతను ఏమీ ఆహారం తీసుకోవట్లేదు. సోనం వాంగ్చుక్ ఒక భీతావహ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఒక పిటిషన్ కూడా దాఖలైంది హైకోర్టులో. ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోంది, ఇతను ఆహారం తీసుకోవట్లేదు, ఏమాత్రం కూడా సహకరించట్లేదు, మొండిగా దీక్ష చేస్తూ ఉన్నాడు, అతను చనిపోతాడేమో అన్న దాంట్లో భయంలో భాగంగా ఒక పిటిషన్ వేస్తే ఢిల్లీ హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ప్రభుత్వ వైద్యులు వెంటనే పరీక్షించాలి, ప్రభుత్వ వైద్యులు అతనికి ఏదో రకంగా చికిత్స చేసి అతని ప్రాణాలు పోకుండా కాపాడాలి, దీనికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు ఒక ఆదేశం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 20 రోజులుగా కనీసం ప్రభుత్వంలో చలనం లేకుండా ఉంది అంటే కనీసం బలవంతంగానైనా ఆయన దీక్ష విరమింపజేసి ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పటికీ 20 రోజులంటే మొత్తం కూడా ఎక్కడికక్కడ లోపల ఉన్నటువంటి లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. వైద్యులు పరీక్షించిన వైద్యులు కూడా చెప్తా ఉన్నారు, ఇంకొక 48 గంటలు, ఇప్పుడు 20 రోజులు అయిపోయింది, ఇంకొక 48 గంటలు గనక ఆయన ఇదే విధంగా మొండిగా నిరవధిక నిరాహార దీక్ష ఇట్లా కొనసాగుతూ పోతే ఆయన్ని ఎవరు కాపాడలేరు అని వైద్యులు కూడా ధృవీకరించిన పరిస్థితుంది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత కూడా సోనం వాంగ్చుక్ ఇంకా బలంగా చెప్తా ఉన్నాడు, నేను ఫిజికల్గా వీక్ అయిపోయి ఉండొచ్చు, ఫిజికల్గా నేను బలహీనంగా మారిపోయి ఉండొచ్చు గాక, కానీ అంతర్లీనంగా నేను బలంగానే ఉన్నాను, నేను దీక్ష కొనసాగిస్తాను, నేను ముందుకే వెళతాను తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, ఆ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా ఇప్పటికీ బలంగానే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల 20వ తారీఖున చలో సంసద్ పేరుతో ఒక ఆందోళనకి పిలుపునిచ్చారు. అంటే 20వ తారీఖున పార్లమెంటు వరకు వెళ్ళాలి, మనం నిరసన గళాన్ని పార్లమెంట్ దగ్గర వినిపించాలి, దేశం మొత్తం కదిలి రావాలని చెప్పి ఒక పిలుపునిచ్చారు. అక్కడ ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అభిజిత్ దీప్కేకి చాలా క్లియర్గా అతను చెప్పాడు, 20వ తారీఖు వీరినంత ఎక్కువ మంది ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, విద్యార్థులు ఒక చైతన్యం రావాలి, ఇలాంటి కార్యక్రమం చేస్తేనే ఈ ప్రభుత్వం కనువిప్పు కలుగుతుంది, ఈ ప్రభుత్వం ఈ సంబంధిత మంత్రిని రాజీనామాకి ఆదేశిస్తుందని చెప్పి బలంగా నమ్ముతున్నారు. 20వ తారీఖున లక్షలాదిగా విద్యార్థుల్ని తీసుకొచ్చే బాధ్యత మీదే అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు కూడా సోనం వాంగ్చుక్ చెప్పాడు. అంటే ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నిరవధిక నిరాహార దీక్ష ఎవరి కోసం చేస్తున్నాడు సోనం వాంగ్చుక్? మన దేశ విద్యార్థుల భవిష్యత్ కోసం. నేటి విద్యార్థులే రేపు దేశ భవిష్యత్కి పునాది. కాబట్టి విద్యార్థులు వాళ్ళలో ఒక భరోసా కల్పించాలి, వాళ్ళలో ఒక శక్తి కల్పించాలి, వాళ్ళలో భవిష్యత్తు పట్ల ఒక నమ్మకం కలిగించాలంటే ఇలాంటి కార్యక్రమాలు అవసరం. అందుకే ఆయన ఎక్కడ వెనక్కి తగ్గట్లా. ఇంకొక గొప్ప మాట ఏం చెప్పాడంటే
నిజంగా దాన్ని ఎవరు స్వాగతించరు. కానీ ఆయనకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసానికి అది నిదర్శనం. ఆయన ఏమంటాడు, నేను ఒకవేళ చనిపోతే నా ఆత్మ కూడా వచ్చి పోరాటం చేస్తుంది, నా ఆత్మ అయినా సరే మళ్ళీ వచ్చి విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తుంది. అంటే అతనికి చావు మీద ఏమాత్రం భయము బెంగా లేదు. ఏదైతే గట్టిగా పట్టు పట్టాడో ఆ పట్టుని కొనసాగిస్తున్నాడు అనడానికి ఒక నిదర్శనం. సో ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనకి మద్దతు పెరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు పెరుగుతోంది. 20వ తారీఖు చేపట్టినటువంటి చలో సంసద్ కార్యక్రమానికి కూడా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ వస్తుంది. 20వ తారీఖు అందరూ రావాలని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం మీద కూడా తీవ్రంగా నిరసన తెలియజేస్తూ వాళ్ళు కామెంట్లు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి మోదీ గారు, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఇప్పటికైనా మీరు సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి ఆ ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకోండి. ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేసే విధంగా ప్రయత్నం ప్రారంభించండి. అలాగే సోనం వాంగ్చుక్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎన్ని ఉద్యమాలు చేశారండి సోనం వాంగ్చుక్, ఒక గొప్ప పర్యావరణవేత్త. సో పర్యావరణం గురించి అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఎన్నో గొప్ప పోరాటాలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే నిజంగా దేశానికే కాదు మన ప్రభుత్వానికి కూడా ఒక మచ్చ లాంటిది. కాబట్టి దీని గురించి ఆలోచన చేయాలి. అతనికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి, అతన్ని కోలుకునే విధంగా చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ డిమాండ్ దీన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు.